వెనకటి కాలములో ఓటు రాజులకే ఉండేదంట. ప్రజలందరూ వాళ్ళ కింద బందీలుగా బతికిరంట. ఆ చీకటి యుగములోనే అంబేద్కర్ పుట్టేనంట. ఆకలి అవమానాలను అధిగమించి నిలిసేనంట. బానిస బతుకెన్నాళ్ళని పరిగీసి, బానిస బతుకెన్నాళ్ళని బతుకంతా పోరాడి ఓటు హక్కు మరలకిచ్చి స్వతంత్రులుగా చేసినాడు. ఓటంటే తెల్ల కాగితం కాదురా, ఓటంటే కంప్యూటర్ బటను కాదురా, ఓటంటే తెల్ల కాగితం కాదురా, ఓటంటే కంప్యూటర్ బటను కాదురా, ఓటంటే 1000 రూపాయల నోటు కాదురా, ఓటంటే చీపు లీటరు మందు కాదురా, ఓటంటే 1000 రూపాయల నోటు కాదురా, ఓటంటే చీపు లీటరు మందు కాదురా. నీ ఓటే రాజ్యమేల సీట్ అయిందిరా, నీ ఓటే రాజ్యమేల సీట్ అయిందిరా, నమ్ముకుంటే నీ బతుకు వనమౌరా, ఓటంటే తెల్ల కాగితం కాదురా, ఓటంటే కంప్యూటర్ బటను కాదురా, ఓటంటే తెల్ల కాగితం కాదురా, ఓటంటే కంప్యూటర్ బటను కాదురా. నీ ఓటే ఎమ్మెల్యే మంత్రి అయింది చూడరా, నీ ఓటే చట్టాలు శాసనాలు చేసేరా, నీ ఓటే చట్టాలు శాసనాలు చేసేరా, నీ ఓటే చట్టాలు శాసనాలు చేసేరా, నీ ఓటే ఎంపీ ప్రధానమంత్రి అయ్యేరా, నీ ఓటే భారత రాజ్యాంగం నడిపెరా, నీ ఓటే భారత రాజ్యాంగాన్ని నడిపెరా, నీ ఓటే భారత రాజ్యాంగాన్ని నడిపెరా. గుడిసెలో నా పేద తల్లి ఓటు ఒకటేరా, గుడిసెలో ఉన్నటువంటి తల్లి ఓటు ఒకటే.